ఇది ప్రజా వేదిక. జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను స్వప్న, జర్నలిస్ట్. సో మహానగరం పేపర్లో అయితే వార్త చదవమని పంపించారు, అదేంటో చూద్దాం. వాడు వీడు అంటే సహించేది లేదు, న్యాయవాది శివశంకర్. సో ఇక్కడ మనకి సర్టిఫికేట్స్ కూడా పెట్టారు. కీ న్యూస్లో యాక్చువల్గా తీన్మార్ మల్లన్న మనకి చూసినట్లయితే జీ న్యూస్, కీ న్యూస్లో, మార్నింగ్ న్యూస్లో వేయడం జరిగింది. అందులో మల్లన్న మాట్లాడినరు ఏమని అంటే, అక్కడ చిన్న పాయింట్ పట్టుకొని ఏంటి, శివశంకర్ అంటే ఎన్ని సంవత్సరాలు చేస్తారు అన్న చిన్న విషయం అన్నది. 13లో చేశాను, 15లో కంప్లీట్ అయింది అని చెప్పేసి అని అన్నారు శివన్న. మల్లన్న ఒకటే అంటున్నాను, సో 13, సో మీరన్నదైనా ఆయనన్నదైనా ఏదైనా డిగ్రీ తర్వాత అయితే 3 years ఉంటుంది, ఇంటర్ తర్వాత అయితే 5 years ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ ఏంటి అంటే, అక్కడ మీరు మాట్లాడేటప్పుడు కూడా ఒక చిన్న మాట అన్నారు, ఎంబీబీఎస్ ఎన్రోల్ చేస్తారు అని చెప్పేసి అని. మీకు కూడా వచ్చింది పొరపాట్లో వచ్చిన మాటే అన్నా. అలానే ఆ మాటను పట్టుకొని ప్రతి ఒక్కటి కాదు కదా. సో మనుషులే అన్నా, మళ్ళన్నా తప్పు చేసేది మనుషులమే చేస్తాం, మనమే చేస్తాం. మనం ఎంత అన్నా మానవ మాత్రులం. తప్పులని అంటే పొరపాటు, తప్పులు కూడా కాదు, పొరపాటుగా ఏదో టంగు స్లిప్ అయి వచ్చిన మాటను పట్టుకొని ఎన్ని సంవత్సరాలు చేస్తారు అని చెప్పేసి అని పక్కన సుదర్శన్ అన్న, మల్లన్న మీ ఇద్దరు మాట్లాడారు. సో నేను ఇప్పుడు అన్న ఒకటి, మీరంటే నాకు పగ కాదు, శివన్న అంటే నాకేదో చుట్టం కూడా కాదు. జస్ట్ పేపర్ అంటే కాకతీయ యూనివర్సిటీలో నేను జర్నలిజం చేశాను కాబట్టి అక్కడ ఉన్నటువంటి మా సార్ ఎవరైతే ఉన్నారో కంజర్ల సార్, ఆ సార్ ఆ ఛానల్లో చేసినప్పుడు అలా నాకు పరిచయం. పేపర్ ఏదైనా న్యూస్ ఉన్నప్పుడు నేను పేపర్ పంపించడం, పేపర్ చదువుతూ ఉండేదాన్ని. ఒక 2-3 న్యూస్లు ఎన్ని చదివా నాకు గుర్తులేదు కానీ, సో ఇలా చదువుతున్నానన్నా. మెయిన్ నేను అక్కడికి వచ్చి మొన్న నేను ఇంటర్వ్యూ తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటే ఇదే, మల్లన్న ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అని. చెప్పు తీసుకుందంతాను, లేకపోతే ఇంకా అసలు పదాలు ఘోరంగా మాట్లాడుతున్నారన్న. మీరంటే నిజంగా నాకు ఒక అన్నగా అభిమానం చాలా. ఎందుకంటే ఎంతోమందికి మీరు సేవ చేశారు, ఎంతోమందికి ఇది చేశారు. కానీ నా ప్రశ్న ఇక్కడ ఒక్కటే అన్న, ఎప్పుడు చూడు బడుగు బలహీన వర్గాలు అంటారు, లేకపోతే దళితులు అంటారు, బీసీ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అంటూ ఉంటారు. మళ్ళీ ఇంకోటి ఏమనంటే మిల్క్. ఇవేనా అన్న వార్తలు ఎప్పుడు? ఇవేనా? ఒక ల్యాండ్ ఇష్యూస్, పోతే బడుగు బలహీన వర్గాలు, పోతే బీసీ అన్న. ఎవరు వచ్చినా కూడా క్యాస్ట్ 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 అన్న. ఫస్ట్ మనందరం మానవులం అన్నా, భారతీయులం మనం అందరం. ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినాయి, ఎన్ని వరద బాధితులలో ఎంతమంది కొట్టుకుపోయినా. కొంతమంది అయితే ఈ ఇళ్ళ రెంట్లకి వెళ్తూ ఉంటే, మీరు బ్రాహ్మణ్సా, మీరు ఓసీనా, మీరు ఇదా, మీరు అదా అని చెప్పేసి అని ఇస్తాండ్రు. మరి ఈ రోజు మీకు తెలియదైతే కాదన్న, మీరు న్యూస్ అంతా మార్నింగ్ న్యూస్లో చదువుతూ ఉంటారు కదా. సో పాపం నిజంగా కొంతమంది వరదలకి కొట్టుకుపోయి చెత్త డబ్బాలో, అంటే చెత్త వ్యాన్లో కూడా వాళ్ళని సేవ్ చేస్తూ ఆ బండిలో కూడా వెళ్ళినన్న. చాలామంది అయితే మామూలుగా స్టేటస్లు పెట్టుకుంటున్నారు కదా, ఈరోజు మరి మీ కులం మేము కాదు, మరి మా బండిలో మేము తీసుకెళ్తే వస్తారా అని చెప్పేసి అని రక్షిస్తాము అనేసి అంటే ఇక్కడ ఏం పట్టించుకోరన్న. ఒక మనిషికి యాక్సిడెంట్ అయినప్పుడు మరి అది ఏ బ్లడ్ అనేది ఎవరు చూడరన్న. ఆ కులం ఏంటి, లేకపోతే ఇంకేంటి, మతం ఏంటి, ఏమి చూడరు. ఎందుకన్నా అసలు ఎప్పుడు చూడు క్యాస్ట్ అని చెప్పేసి అని ఇది చేస్తారు, ఎప్పుడు చూడు బీసీలు అని చేస్తారు. ఎందుకన్నా? మీకు తెలియదన్నా? మీరు చూస్తుంటే ఎంతమంది స్టూడెంట్స్ అన్నా, విద్యార్థులు మిమ్మల్ని నమ్మి, మేమందరం గ్రాడ్యుయేట్స్ అందరం ఓట్లేసాం కదన్నా. గ్రాడ్యుయేట్స్ అందరూ ఓట్లేస్తే ఎంతమందికి ఉద్యోగాలు లేవన్నా, జాబ్ క్యాలెండర్ లేదని చెప్పేసి అని ఎంతమంది మొన్నటిదాకా రోడ్ల మీదకి వచ్చేసి మాకు జాబులు లేవు, ఆ ప్రభుత్వం ఉంది ఇంతకుముందు, ఆ ప్రభుత్వం ఇస్తాను అని చెప్పేసి అని వాళ్ళు ఇవ్వలేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది అని చెప్పేసి అని వీళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పేసి అని. మీరు అధికార పార్టీలో ఉన్నారు, సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, ఒక ఎమ్మెల్సీగా, ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఎందుకన్నా చిన్న పదాలను పట్టుకొని అసలు బూతులు మాట్లాడితేనే మన ఛానళ్ళు చూస్తారన్నా? నా ఛానల్ అయితే నిజంగా ఎవరు చూడరన్నా, చెప్తాను, తక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారు. నేను దాని కూడా ఫీల్ అవ్వను. కానీ నేను చేసే జర్నలిజం వృత్తి ఏదైతే ఉందో, నేను మాట్లాడేది ఏదైతే ఉందో, నేను చదువుకున్న దానికి సంస్కారంతో ఎదుటి వాడిని హర్ట్ చేయకుండా మాట్లాడుతున్నానా లేదా అనేది చూస్తానన్నా.
అది మాత్రం చూస్తాను. ఇక చూస్తాను రా చూడట్లేదు అంటే ఒక్కరు సబ్స్క్రైబర్ ఉండి ఒక్కరు చూసారే నిజంగానే మంచిగానే చేసింది అని అంటే చాలన్నా. కానీ ఛానల్ చూడాలని చెప్పేసి అని బూతులు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతామా అన్న? నేను అదే అన్నానన్నా. అందులో కూడా మరి నా మీద కౌంటర్ ఎందుకు వేయలేదో మీరు నాకు అర్థం కావట్లేదు. శివన్న మీద వేసిండ్రు ఏది చిన్న విషయాన్ని పట్టుకొని ఎన్ని సంవత్సరాలు చేస్తారు అని చెప్పేసి అని 13 to 15 వరకు కంప్లీట్ అయిపోయిందంటే 13, 14, 15 3 years ఎవరికి తెలియదన్నా. చిన్న మిస్టేక్ని పట్టుకొని చేస్తున్నారు కదా. మనుషులే చేస్తారన్న తప్పులు. జస్ట్ అట్లా పదం వచ్చింది ఆయనకి. నేను అనేది ఏంటంటే మీరు కూడా అన్నారు కదా ఎంబీబీఎస్ ఎన్నిసార్లు చేస్తారు అని చెప్పేసి అని మళ్ళీ మీరు షార్ట్లో వేసుకున్నప్పుడు అది కట్ చేసి పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారన్న? అంటే లైవ్లో వచ్చేసింది. సో ఇక్కడ మాత్రం మళ్ళీ మీరు షార్ట్ చేసుకునేటప్పుడు ఎడిటింగ్ చేసుకుని పెట్టుకున్నారు. తప్పులు ఎవరైనా చేస్తారన్నా. అది కాదు, చిన్న తప్పును పట్టుకుని కాదు, మీరు మాట్లాడే పదాలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్టా అని నా ప్రశ్న. సరే ఇది న్యూస్ అయిపోయిన తర్వాత నేను అసలు ఎందుకు నేను ఇంటర్వ్యూ చేశానో అది కూడా చెప్తానన్నా మీకు. వాడు వీడు అంటే సహించేది లేదు, న్యాయవాది శివశంకర్. ఇక్కడ సర్టిఫికేట్స్ కూడా పెట్టారు కాకతీయ యూనివర్సిటీ నుంచి కంప్లీట్ అయినట్టు. సో అవన్నీ కూడా ఇప్పుడు నేను అవన్నీ ఏం చదవట్లేదు, ఎందుకంటే నాకు అంత క్లారిటీగా అనిపించట్లేదు. ఇక్కడ పవిత్రమైన న్యాయవాద వృత్తి ద్వారా సేవ చేస్తున్న న్యాయవాదులను వాడు వీడు అని సంబోధిస్తూ విష సంస్కృతిని ప్రచారం చేస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పద్ధతి మార్చుకోవాలని న్యాయవాది శివశంకర్ పేర్కొన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ పైస వసూలు లక్ష్యంగా చేస్తున్న అక్రమాలను ఆపివేయాలని తెలిపారు. నిజాయితీగా నా యొక్క సర్టిఫికెట్లను పత్రికా ముఖంగా తెలియజేస్తున్నానని తెలిపారు. నీకు చదువు రాదు కాబట్టి చదువు వచ్చిన వారితో చదివించుకో, లేనిచో కంటి వెలుగు అద్దాలు పెట్టుకొని చూయించుకోగలవని ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాకుండా కులాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్న తీన్మార్కు మాదిగ సామాజిక వర్గం అంటే నాకు గౌరవం ఉందని, వారి మనోభావాలను గౌరవిస్తామని, ఇలాంటి నీచుల వల్ల మాదిగ సామాజిక ఆత్మగౌరవం దెబ్బతింటుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ కి తలనొప్పిగా తీన్మార్. నా వల్లే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అంతేకాదు నా వల్లే తెలంగాణ కల సార్థకమైంది అన్న. మీ వల్లే తెలంగాణ వచ్చింది ఏంటిదన్నా? ఎంతో మంది కదన్నా ప్రాణత్యాగం చేసుకుంటే మనకు తెలంగాణ వచ్చింది. ఆ కుటుంబాలన్నీ నిజంగా ఎక్కడ పోయాయన్నా? పెట్రోల్ పోసుకొని శ్రీకాంతాచారి అయితే ఏంటి, ఇంకెవరైతే ఎన్ని కుటుంబాలు ఎంతమందిని పోగొట్టుకుంటే అన్నా ఆ ఫలాలన్నీ ఎవరు అనుభవించారన్నా? గత ప్రభుత్వమా? మరి ఎంతో మంది కష్టపడితేనే కదా ఈ రోజు మనకి తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత 9 సంవత్సరాల్లో మనకి అన్యాయం జరిగిందని చెప్పేసి మళ్ళీ మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని చెప్పేసి ఓట్లు వేసుకుని తెచ్చిన దాంట్లో ప్రతి ఒక్క పాత్ర ఉంది కదన్నా. ఈరోజు తీన్మార్ మల్లన్న ఒక్కడే అనేసానంటే అది కరెక్టా అన్నా? మరి ప్రాణాలు అర్పించిన వాళ్ళన్నా, వాళ్ళ కుటుంబాలన్నా ఆలోచించుకోవాలన్నా మనం ఒకసారి. సొంత విష ఛానల్లో విష ప్రచారం చేసుకుంటున్న వైనం. మల్లన్న వ్యాఖ్యలపై తలలు పట్టుకుంటున్న కాంగ్రెస్ నేతలు. మల్లన్న వ్యాఖ్యలపై సీరియస్ గా ఉన్న రేవంత్. తొండ ముదిరితే ఊసర వెళ్లి అవుతుంది అన్నది సామెత అనుకున్నాం ఇంతకాలం, కానీ అది కాస్త తీన్మార్ మల్లన్న ద్వారా రుజువయ్యింది. యూట్యూబ్ ఛానల్ ద్వారా విష ప్రచారం చేసుకుంటూ రాష్ట్రంలో పేరొందిన పెట్టుబడిదారులను, రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ ఛానల్లో వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ లబ్ధి పొందుదామనే దురాశతో క్యూ న్యూస్ ఛానల్ ద్వారా ప్రతిరోజు అన్ని పేపర్లు చదువుతూ రాష్ట్రంలోని ప్రజలకు విష ప్రచారాన్ని నూరిపోస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఎన్నికలకు ముందు బీజేపీలో ఉండి అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రచారం నిర్వహించారు. ప్రస్తుతం అధికారంలోకి రాగానే నా ద్వారానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, రేవంత్ రెడ్డికి కేవలం ముఖ్యమంత్రి హోదా ఆధారాన్ని సంక్రమించిందని విష ప్రచారం చేసుకుంటాను. సొంత డబ్బాలో బ్యాలెన్స్ పెట్టి 70%, 80% ఓటింగ్ ప్రజలను తప్పుదోవ పట్టించడం సరైనది కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో కేవలం నాకు మాత్రమే పాత్ర ఉందని, నా ద్వారానే తెలంగాణ కల సార్థకమైందని, అప్పుడు రాష్ట్రంలో కనీసం ప్రతిపక్షమే లేదని పేర్కొనడం విడ్డూరంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రంలో ప్రతిపక్షం విమర్శించాల్సిన సమయంలో అధికార పార్టీలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న తీన్మార్ మల్లన్న అధికార పార్టీని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేస్తున్నారు. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ హోదాలో ఉంటూ చిల్లరగా అన్పార్లమెంటరీ నిషేధిత పదాలను ఉపయోగిస్తూ నోటితోని చెప్పలేని పత్రికలో రాయలేని విధంగా పదజాలాన్ని ఉపయోగిస్తున్నారని కాంగ్రెస్ పెద్దలు బాధపడుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై నిశితంగా గమనిస్తూ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికైనా తీన్మార్ మల్లన్న తన భాషను మార్చుకోవాలని, లేదంటే ప్రజలు త్వరలోనే గుణపాఠం చెబుతారని కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తున్నారు. సో మహానగరం పేపర్లో వచ్చినటువంటి వార్త మనకి ఇదన్నమాట. మల్లన్న ప్రతిరోజు వార్తలు వస్తూనే ఉంటాయి, మీరు చదువుతూనే ఉంటారు, ప్రజలందరినీ ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు, చాలా మంచి పని చేస్తారు, కాదని చెప్పట్లేదన్నా. నేను ఇక్కడ ఒక్కటే క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. కీ న్యూస్ అంటే క్వశ్చనింగే కదా. సో ఆ విధంగానే ఒక చెల్లిగా, మీరు ఒక అన్నగా, నేను మిమ్మల్ని ఒక అన్నగా ఒక ప్రశ్న అడుగుతున్నా. అన్న ఎందుకన్నా ప్రజల్లో విష ప్రచారాన్ని నింపుతున్నారు అని నేను అంటున్నాను. ఎందుకు అంటే ఇక్కడ బీసీలు అంతకుముందేమో దళితులు 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 అని చెప్పేసి అని అన్నారన్న. నిజంగా దళితులు ఉన్నారన్న, కాదని చెప్పట్లేదు. కానీ ఇక్కడ విద్యార్థులు, చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాలు రాక ఎంతో మంది ఉన్నారు. మరి అక్కడ చదివి ఎన్నో మార్కులు తెచ్చుకున్న తర్వాత కూడా ఒక్కొక్కరికి ఇక్కడ రిజర్వేషన్ అని చెప్పేసి అని నిజంగానే కొంతమంది బడుగు బలహీన వర్గాలలో పాపం కూటికి లేని వాళ్ళు కూడా కుటుంబాలు ఎంతో మంది ఉన్నారన్న. వాళ్ళకి కొంత రిజర్వేషన్ ఇచ్చి ఇది చేయడంలో, వాళ్ళు ఎదగడంలో ప్రభుత్వం సహకరించడంలో తప్పేం లేదన్న. కానీ ఎంతో మంది అన్న ఇక్కడ హయ్యర్ క్యాస్ట్లో కూడా, మన బీసీల్లో అయితే ఏంటి, లేదంటే కనుక ఓసీలు అయితే అంటే, ఎందులో అయితే అంటే పాపం కూటికి అసలు తినడానికి లేనటువంటి వాళ్ళు, మీరు ఏదైతే అంటే పుస్తలు అమ్ముకొని, ఇంకేదో తాకట్లు పెట్టుకొని, ఇంకే అప్పులు చేసి వచ్చి పిల్లల్ని చదివించే వాళ్ళు కూడా ఉన్నారన్న. మరి వాళ్ళు కనీసం బై మార్కులు తెచ్చుకున్నా కూడా ఈరోజు జాబులు రానటువంటి పొజిషన్స్ లేవా అన్న? మీరు కేవలం అంతకుముందేమో దళితులు దళితులు అన్నారు. మీరు నిజంగా దళితులకి ఎంతో మందికి సేవ చేసి ఉండొచ్చు, ఎంతో మందికి జీవితాలు ఇచ్చి ఉండొచ్చు, అంటే వాళ్ళ జీవితాల్లో ఒక మార్పు తెచ్చి ఉండొచ్చు, కాదనట్లేదు. ఎందుకంటే మీరు చేసిన సేవలు అలా ఉన్నాయి. నేను ఒకానొకప్పుడు నేను మీ వీడియోలు చూసినప్పుడు మిమ్మల్ని జైల్లో వేసిన తర్వాత మీరు ఇంటికి వచ్చి మీరు పిల్లల్ని ఎత్తుకొని, అసలు నాకు కూడా అంటే ఒక కంట్లో నుంచి నీళ్ళు వచ్చేసినాయి. అరే, ఒక జనం కోసం అని పోరాడేటువంటి వ్యక్తి, జర్నలిస్ట్గా ఉన్నటువంటి ఒక తీన్మార్ మల్లన్న, తనని జైల్లో వేశారు, చిన్న పిల్లలు ఉన్నారు, వచ్చారు, మీరు పిల్లల్ని పట్టుకుని ముద్దాడుతుంటే కూడా మీ వీడియో చూశానన్న నేను. అంతలా ఉన్న తీన్మార్ మల్లన్న అందరూ గౌరవిస్తారు, నేను కూడా గౌరవిస్తాను. కానీ అన్న ఇక్కడ అంతకుముందేమో బడుగు బలహీన వర్గాలు అని చెప్పేసి అని అన్నారు. ఎంతమంది అన్న బాగా చదివి, హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు కూడా బాగా చదివిన వాళ్ళు, బై మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు జాబులు రావట్లేదన్న వాళ్ళకి. ఎందుకని? ఒక యూట్యూబ్లోనే ఒక వీడియో చూసానన్నా. ఏంటి, బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వచ్చాయి, కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వచ్చాయి, సో ఎన్ని సీట్లు వచ్చిన వాళ్ళు ఎవరు అధికారంలో ఉన్నారు? ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళే కదన్నా అధికారంలో ఉండేది. మరి పాపం కొంతమంది హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు ఎంత బై మార్క్స్ తెచ్చుకున్నా కూడా, ఎంత మంచి ర్యాంక్ తెచ్చుకున్నా కూడా వాళ్ళకి జాబ్స్ రావట్లేదన్నా. అమ్ముకుంటున్నారు కొంతమంది అమ్ముకుంటున్నారు ఉద్యోగాలు, లేకపోతే పేపర్ లీకేజ్ చేస్తున్నారు. ఎన్నో సమస్యలు ఉన్నాయన్న. అసలు మన ఎన్ని సమస్యలు ఉన్నాయంటే పట్టుకుంటే ప్రతి ఒక్కటి సమస్య అన్న. కానీ మీరు ఎప్పుడు కూడా ఎవరి గురించి మాట్లాడతారు? అంతకుముందేమో సెటిల్ అయినంత వరకు దళితులు అని చెప్పేసి అని అలా పట్టుకున్నారు. తర్వాత ఇప్పుడేమో బీసీ అని చెప్పేసి అని ఇలా పట్టుకుంటున్నారు. నేను ఒక్కటే అంటున్నానన్నా, బీసీలలో కానీ, లేకపోతే ఎస్సీ ఎస్టీలో కానీ, లేదంటే ఓసీలో కానీ అన్ని క్యాస్ట్లలో ఉన్నారన్నా. పేదవాళ్ళు పాపం కూటికి గతి లేక, ఇల్లు నడవక, పుస్తలు అమ్ముకొని, అక్కడ వెళ్ళి కోచింగ్లు తీసుకొని జాబ్స్ రాకుండా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి మహిళలు కానీ, తమ్ముళ్ళు కానీ ఎంతమంది లేరన్నా. ఏది సమస్య ఉందో దాని మీద మాట్లాడండి అన్న. ఎంతసేపు భూముల మీద, ఎంతసేపు పాల మీద, ఎంతసేపు బీసీల మీద, ఈ మూడే నాన్న ఉన్నది.
ఈ రోజు నేను ఈ ప్రశ్న ఎందుకు వేస్తున్నాను అంటే, అన్న నాకు తెలిసి 6 నెలల క్రితం అనుకుంటా ఒక కేసు నా దగ్గరకు వచ్చింది. సక్కు రూపావత్ అని చెప్పేసి నల్గొండ డిస్ట్రిక్ట్లో మన పాలకవీడు దగ్గర నుంచి ఒక అమ్మాయి ఇది అక్షరదివిటి పేపర్ అనేటువంటి నా జర్నలిస్ట్ తోటి మిత్రుడు నా దగ్గరికి తీసుకొచ్చి కాన్ఫరెన్స్ మాట్లాడిచ్చారు. అలా వచ్చిన తర్వాత నేను జిఎస్ఆర్లో రామకృష్ణ సార్ ఒక అతను ఉన్నారు, నేను గతంలో డీజీ కేబుల్లో వర్క్ చేస్తానన్నా. అక్కడ వర్క్ చేసినప్పుడు నాకు ఇంటర్వ్యూ ఉడతల సతీష్ కుమార్ అని చెప్పేసి ఎమ్మెల్యే అతన్ని ఇంటర్వ్యూ తీసుకోవాలంటే మార్నింగ్ మేము వెళ్ళామన్నాం, 7కి మేము వెళ్ళాం. ఎవరు, నేను ఉన్న ఇంకొక తమ్ముడు పవన్ అని చెప్పేసి మేమిద్దరం వెళ్తే ఆ ఉడతల సతీష్ కుమార్ సార్ ఎమ్మెల్యే సార్ మన బిల్డింగ్ నుంచి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చేసరికి 1 o'clock. అప్పటిదాకా కూడా మేము వెయిట్ చేస్తూనే ఉన్నామన్నా. సో అక్కడ నాకు రామకృష్ణ సార్ పరిచయం అయ్యారు. అరే ఈమె యాంకర్, క్వశ్చన్స్ ఈమెనే రాసుకుంటుంది, ఈమెనే ఇది చేస్తుంది, మంచిగా మీకు యాంకర్ మంచిగా ఉంది భయ్యా అది ఇది అని చెప్పేసి అని ఏమైనా ఉంటే నాకు చేస్తారా మేడం, ఏమైనా న్యూస్లో ఏమైనా పంపిస్తే అంటే, అయ్యో బ్రదర్ నేను చేస్తాను అని చెప్పేసి అని చెప్పాను. ఆ తర్వాత నేను అక్కడి నుంచి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వచ్చేసిన తర్వాత ఇంకా నేను ప్రతి ఛానల్లో ఇంతకుముందు శాటిలైట్లో చేశానన్నా, తర్వాత లోకల్ ఛానల్లో చేశాను. ఎక్కడ కూడా శాలరీస్ సరిగ్గా రాక, ఇంకా రాజకీయాలు ఇక మీకు తెలియదే ఉందన్న ఛానల్స్లలో, మీరు కూడా శాటిలైట్లో చేశారు కదా, మీకు కూడా తెలిసే ఉంటుంది. సో ఆ విధంగా తర్వాత నేను ఇప్పుడు గంగా ప్రవాహం, జీ న్యూస్ గంగా ప్రవాహం అని పెట్టుకున్నాను. ఆ పెట్టుకున్న తర్వాత నాకు వచ్చిన ఏదైతే కేసు ఉందో సక్కు రూపావత్ చెప్పాను కదా, తోటి మిత్రుడు మన జన్ను రాజు అని చెప్పేసి అని తీసుకొచ్చారు. మరి ఆయన తెలిసి తీసుకొచ్చిండో తెలియక తీసుకొచ్చిండో, మరి డబ్బులు తీసుకుందామని తీసుకొచ్చిండో అదైతే నాకైతే తెలియదన్నా. నా దగ్గరకు వచ్చిన తర్వాత ఆ వీడియో ఉంది, మీరు కావాలంటే, మీకు టైం ఉండదు నాకు తెలిసి, కంపల్సరీ మీరు బిజీ పర్సన్ కాబట్టి మీకు ఉండదు, ఒకసారి చూడండి అన్న. సో నేను అది జెన్యున్గా చేశానన్నా. చేసిన తర్వాత ఆ అమ్మాయి కేసు నా దగ్గరకు వచ్చినప్పుడు ఆ అమ్మాయి మీద కేసులు ఉన్నాయంట. సో ఒక 12th బెటాలియన్ కానిస్టేబుల్ నాగేందర్ అనే అతను ఒక న్యూడ్ వీడియో అమ్మాయికి డిపార్ట్మెంట్ డ్రెస్ మీదనే పంపించాడు. సో ఇవన్నీ ఉన్న తర్వాత నేను ఇలా ఉంది అని చెప్పేసి అని నేను శివరామకృష్ణ అనుకుంటా జిఎస్ఆర్ ఆ బ్రదర్కి నేను కాల్ చేశాను. ఎందుకంటే గతంలో నేను ఉడతల సతీష్ కుమార్ అది ఎమ్మెల్యేది ఇంటర్వ్యూ చేసినప్పుడు పరిచయం ఉంది కదా అని చెప్పేసి అని, తర్వాత కూడా ఒక బ్రదర్ ఒక న్యూస్ పంపించిన, నేను అది యాడ్ అనుకొని చెప్పేసి ఎంత అంటే 1000 రూపీస్ బ్రదర్ అని చెప్పేసి అని చెప్పిన, అంటే యాడ్స్ కూడా ఇస్తుంటాను కాబట్టి నేను. ఆయన అంతనా అన్నాడు. యాక్చువల్గా ఆయన పంపించిన న్యూస్ అంట, నాకు తెలియదు, నాకు కూడా అసలు రేట్స్ ఎంత ఏంటి అనేది నాకు తెలియదు కాబట్టి. సో అది వేరే విషయం, అది ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఆ శివరామకృష్ణ బ్రదర్ని నేను అడిగినప్పుడు సుదర్శన్ నెంబర్ ఇచ్చారు. సో ఇదే కదన్నా డీపీ ఉంది చూడండి. సో ఈ నెంబర్ కనిపిస్తుందా సరిగ్గా చూడు, జూమ్ చేయి ఒకసారి. ఓకేనా? సో ఒక్క నిమిషం. సో నేను ఈ బ్రదర్కి, సుదర్శన్ బ్రదర్కి నేను ఎప్పుడు April 13, నాకు తెలిసి 5 months అవుతుంది అనుకుంటా, April 13కి సార్ నమస్తే, ఐఎమ్ స్వప్న జర్నలిస్ట్ అండ్ CEO ఆఫ్ GTVTS. సో ఇప్పుడు నేను జీ న్యూస్ అని మార్చాను, కానీ అప్పుడు 5 months క్రితం GTVTS అని ఉండేది. ఒకసారి చూడండి, ఇక్కడ మెసేజ్ చేశాను April 13th సుదర్శన్. ఇది నాకు శివరామకృష్ణ బ్రదర్ ఇచ్చారు. చూడండి ఎన్ని వీడియోస్ పంపించానో. ఈవెన్ ఎవరైతే కామెంట్స్ నీచంగా పెట్టారో అవన్నీ రౌండప్ చేసి కూడా మన సుదర్శన్ అన్నకి పంపించాను నేను. సో ఫస్ట్ పంపించిన తర్వాత నేనేం చేశానంటే, శివరామకృష్ణ బ్రదర్ నాకు నెంబర్ ఇచ్చిన తర్వాత నేను ఎందుకు అంటే, నాకేం అడ్వైజ్ చేశారంటే, బ్రదర్ జిఎస్ఆర్ బ్రదర్ నాకేం అడ్వైజ్ చేశారంటే, నువ్వు మహిళ కదా, ఇలాంటివి తీన్మార్ మల్లన్న అయితే బాగా చేస్తారు, తనకి ఇవ్వకపోయినా అంటే నేను కూడా అనుకున్నాను, పాప మా అమ్మాయికి న్యాయం జరుగుతుంది కదా. పోలీసు వాళ్ళే కేసులు పెట్టారంట ఆ అమ్మాయి మీద. సో 5-6 కేసులు ఏమో, 4 కేసులు ఏమో పోలీసు వాళ్ళు పెట్టారంట, మిగతా వాళ్ళు ఎవరెవరో పెట్టారంట. సో న్యాయం జరగట్లేదు, పోలీసు వాళ్ళు కూడా అక్కడ పట్టించుకోవట్లేదు, అది అనేసి అంటే మల్లన్న అయితేనే ఈ కేసు సాల్వ్ చేస్తారని చెప్పేసి అని అమ్మాయికి సుదర్శన్ బ్రదర్ తీస్తే, సుదర్శన్ అన్నకి ఆ అమ్మాయి ఫోన్ చేసిందంట. సో ఏం మాట్లాడిందో ఒక్కసారి నేను ఆ అమ్మాయికి కాల్ చేస్తాను. సో ఒక్కసారి మాట్లాడదాం. సక్కు సక్కు, గుడ్ ఈవినింగ్ అక్క. గుడ్ ఈవినింగ్ రా, లైవ్ లో ఉన్నావురా?
చెప్పండి అక్క. ఆ, నాకు గతంలో ఇప్పుడు మన అక్షరదివిటి పేపర్ నుంచి జన్ను రాజు ద్వారా నీ కేసు నా దగ్గరకు వచ్చింది కదమ్మా, మన కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడినావు కదా. అవునక్క. తర్వాత నేను జిఎస్ఆర్ మన శివరామకృష్ణ బ్రదర్ నాకు ఏదో సుదర్శన్ అన్న నెంబర్ ఇస్తే నేను నీకు ఇచ్చాను, చేసావమ్మా వాళ్ళకి కాల్? చేశానక్క. ఫస్ట్ సుదర్శన్ అన్నకు చేశాను. ఏం జరిగిందో మొత్తం చెప్పమ్మా అసలు. సో మీరు నాకు నెంబర్ ఇవ్వగానే నేను సుదర్శన్ అన్నకు కాల్ చేసి, అన్న ఒక నన్ను ఇట్లా 12th బెటాలియన్ కానిస్టేబుల్ ఒకతను నన్ను బాగా ఏడిపిస్తున్నాడు, సెక్సువల్ గా హరాస్ చేస్తున్నాడు, నా దగ్గర ఒక న్యూడ్ వీడియో కూడా ఉంది, ఆల్రెడీ నేను కేసు పెట్టాను, అయినా కానీ పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు, రివర్స్ మాట్లాడుతున్నారు, నా మీదకే వస్తున్నారని చెప్పాను నేను అతనితో. ఎవరితో? సుదర్శన్ అన్న తోట లేకపోతే సుదర్శన్ అన్న తోటి. ఓకే ఓకే, ఏమన్నారు అన్న? అన్న ఓకే తల్లి, నేను మల్లన్న నెంబర్ ఇస్తాను, మల్లన్న అయితే ఈ మ్యాటర్ హ్యాండిల్ చేస్తాడు, ఓకే మల్లన్న నెంబర్ ఇస్తాను, మల్లన్నతో ఒకసారి మాట్లాడని మల్లన్న నెంబర్ ఇచ్చాడక్క. ఓకే. అతను నెంబర్ ఇచ్చిన వెంటనే నేను మల్లన్న అన్నకి కాల్ చేశాను. ఓకే. కాల్ చేస్తే లిఫ్ట్ చేశాడు. లిఫ్ట్ చేస్తే నేను పలాని ఊరు నుంచి మాట్లాడుతున్నాను, నేను ఫిజికల్ హ్యాండిక్యాప్ అండి, నాకు ఒకడు ఇట్లా హరాస్ చేస్తున్నాడు, పోలీసు వాళ్ళు కూడా నన్ను మస్తు లేనిపోని కేసులలో ఇరికించి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఇప్పుడు 12th బెటాలియన్ కానిస్టేబుల్ నన్ను ఇట్లా చీట్ చేసినా గానీ కేసు పెడితే అతన్ని పట్టించుకోకుండా రివర్స్ నా మీదకే మాట్లాడుతున్నారు, మీరు హెల్ప్ చేయండి నాకని అతనికి కాల్ చేశానక్క. మాట్లాడాడు నాతో. అయితే నాతో ఏమన్నాడంటే, నువ్వు ఏం చెయ్యకుండానే కానిస్టేబుల్ నీకు వీడియో పెట్టేశాడా, నువ్వు ఏం చెయ్యకుండానే నీ మీద రివర్స్ కేసులు పెడుతున్నారా అని ఈ మల్లన్న అన్నాడక్క నాతో. అప్పుడు నువ్వేమన్నావమ్మా? మల్లన్న నాకు అట్లా అనేసరికి, అన్న నేను నీకు ఒక క్వశ్చన్ వేస్తాను, దానికి నాకు కరెక్ట్ ఆన్సర్ ఇస్తావా అని అడిగాను నేను. అడిగితే సరే ఏంటో అడగమ్మా అని అన్నాడు. అన్న బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిన్ను అక్రమంగా జైలుకి పంపించారు, ఇక్కడ పంపించారు, అది చేశారు, నా మీద అక్రమంగా కేసులు పెట్టారు, నిన్ను జైలుకి పంపించారని నీ క్యూ న్యూస్ లో బాగానే న్యూస్లు వేసుకున్నారు కదన్నా, మరి మీరు జైలుకి వెళ్ళింది నిజమేనా, ఆ కేసులు మీ మీద ఉన్నాయి నిజమేనా, నాకు దానికి ఆన్సర్ చెప్తారా అని నేను అడిగానక్క. అలా అడిగిన వెంటనే సరే మనం ఆఫీస్కి రా అని చెప్పేసి నెక్స్ట్ డే నేను వెళ్దామని కాల్ చేస్తే నా నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు. వాట్సాప్ కాల్ చేశాను, వాట్సాప్ లో మెసేజ్ కూడా చేశాను, ఏంటి మల్లన్న అన్నయ్య నేను మీ గురించి ఇట్లా మీ మీద కేసులు ఎందుకున్నాయని మాట్లాడేసరికి కోపం వచ్చిందా మీకు, నెంబర్ బ్లాక్ చేసేసారు అని నా వాట్సాప్ మెసేజ్ పెడితే తర్వాత వాట్సాప్ కూడా బ్లాక్ చేసేసాడు అక్క. కాదమ్మా, ఇప్పుడు మల్లన్న అంటే ఇదేంటిది, దళితులకు కానీ బీసీలకు కానీ ఎక్కడైనా అన్యాయం జరిగితే ఇప్పుడు వాళ్ళ టీం ఏదైతే ఉంటుందో మొత్తము అసలు ఇట్లా అన్యాయం జరిగిన వాళ్ళకి సెటిల్మెంట్ చేసి, అంటే వాళ్ళ సమస్యలు తీర్చి వాళ్ళని అంటే ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళు తీరుస్తారు అని చెప్పేసి అని ప్రజలు అందరూ ఇట్లా అంటుంటారు కదమ్మా. మరి మల్లన్నకు తెలిసిన దందనే అదక్క. అంటే ఇప్పుడు మల్లన్న టీం కి తెలిసిన దందానే అవి. ఇప్పుడు దందా అంటే ఇప్పుడు మహానగరం పేపర్లో ఇప్పుడు అడ్వకేట్ శివశంకర్ అని చెప్పేసి అని ఒక వార్త రాస్తే, ఏది మన దందాలు చేస్తున్నారనో సంథింగ్ ఏదో హెడ్లైన్ పెట్టి రాస్తే చాలా ఘోరంగా, ఇప్పుడు నువ్వు చూసినవో లేదో 2-3 రోజుల క్రితము చెప్పు తీసుకుందంతాను. నేను చూడనక్క, నాకు మల్లన్న టాకింగ్ నచ్చదు, మళ్ళీ అసలు నాకు ఒకప్పుడు మల్లన్న అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉండేది. అవునవును, నాకు కూడా రెస్పెక్ట్ చాలా చాలా రెస్పెక్ట్ ఉండేది. ఎట్లా అంటే నేను మార్నింగ్ లేవంగానే మల్లన్న అనేది నేను న్యూస్ చూసేదాన్ని. కానీ సరే ఈ నాతో అలా ఎప్పుడైతే మాట్లాడి నా నెంబర్ అయితే ఎప్పుడైతే బ్లాక్ చేశారో అప్పటి నుంచి తర్వాత నేను మల్లన్న గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. అప్పుడు తర్వాత మల్లన్న ఒక దందా కార్మికుడు అని తెలిసింది, మల్లన్న ఒక దొంగ అని తెలిసింది. అది ప్రూవ్ చేయగలవా అమ్మా నువ్వు? నాతో మాట్లాడిందే ప్రూవ్ అక్క, ఇంకేం నీ దగ్గర రికార్డింగ్ ఉందా? ఇప్పుడు ఏమైనా మల్లన్నతో మాట్లాడింది రికార్డ్ చేసింది కానీ లేకపోతే చాటింగ్ చేసింది కానీ ఏమైనా ఉందా? నన్ను వాట్సాప్ లో బ్లాక్ చేశారు, అది చూపించగలను. ఓకే, అది పంపించు. మల్లన్నతో మాట్లాడేది నేను ఎందుకు రికార్డ్ చేయాలని రికార్డ్ చేయలేదక్క. మళ్ళీ మల్లన్నకు నా నెంబర్ బ్లాక్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా, కాబట్టి నేను మళ్ళీ
మళ్ళా కావాలంటే నేను మల్లన్న నెంబర్ కి మళ్ళీ కాల్ చేసి కూడా ప్రూవ్ చేస్తాను. ఓకే. ఆడవాళ్ళ సమస్యలు వద్దు మల్లన్న అన్నయ్యకి. ఎంతసేపటికి భూ కబ్జాలు, బీసీలు, ఏదో పాలు అంటాడు, ఆ పాలు గురించి ఎంతసేపటికి బీసీలు బాగుండాలి, దళితులు బాగుండాలి, ఎంతసేపటికి కబ్జాలు భూములు ఎవరెవరికి పోతున్నాయి అవే కావాలి, ఇంకా వేరేటి ఏం అవసరం లేదు. అంటే ఇప్పుడు ఒక అడ్వకేట్ దగ్గరికి వేరే వాళ్ళు ఎవరో దళితులు వెళ్ళారమ్మా, అది నిజంగా నేను ఇంటర్వ్యూ చేశాను, చూస్తావు కదా, నా ఛానల్ అయితే ఫాలో అవుతుంటావు కదా. చూస్తానక్క. సో అక్కడ నేను అడిగిన క్వశ్చన్స్ అయితే బాధితుల తరపు నుంచే మాట్లాడాను నేను. ఇప్పుడు ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో వాళ్ళ తరపు నేను ఒక్క క్వశ్చన్ కూడా మాట్లాడలేదు, నువ్వు చూసే ఉంటావు కదా. అవును. సో అక్కడ ఏంటి అంటే ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. సో అదంతా నీకు అనవసరంలే కానీ దందాలు ఇప్పుడు ఒక ఎవరు పేరు నాకు ఐడియా రావట్లేదు, ఎవరు రజనీ కుమార్ అనే బ్రదర్ నాకు కాల్ చేసిండు. ఏది మనం వీడియో పెట్టగానే హాఫ్ అన్ అవర్ 1 అవర్ కాల్ వచ్చింది నాకు. వచ్చిన తర్వాత అవునవును అయితే స్టేట్ ప్రెసిడెంట్ అంటమ్మా రజనీ అన్న. అయితే చేసి ఏమన్నారంటే నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, నేను లంచం అంటే మన ఇద్దరం మాట్లాడుకుందాము అది ఇది అని చెప్పేసి అని నా మీద ఫాల్స్ ఎలిగేషన్స్ తీసుకొస్తున్నారు, మీరు కూర్చోబెడతారా మాట్లాడతారా అనేసి అని అంటే యాక్చువల్గా అసలు దానికి నాకు సంబంధమే లేదమ్మా. ఆ అన్న ఫోన్ చేసిండు, చేసిన తర్వాత నేను చేయడానికి గల కారణం ఏంటంటే తీన్మార్ మల్లన్న భాష సరిగ్గా లేదు అనేది నా ఒపీనియన్. సరే నువ్వు గతంలో చూసినావు తీన్మార్ మల్లన్న అంటే నీకు అభిమానం ఉంది, కానీ ఎప్పుడైతే నీతో అలా మాట్లాడినరో అప్పటి నుంచి నీకు ఆ ఇష్టం పోయింది, అసలు ఆ అన్న బ్లాక్ చేసుకున్నారు నీది, అవునా కదా. అవును. అయితే నిన్న నేను మళ్ళీ నాకు ఏది నేను వీడియో అప్లోడ్ చేసిన రోజు నుంచి ఆ రోజే కాకుండా మళ్ళీ నిన్న కూడా నాకు రజనీ అన్న ఫోన్ చేసిండ్రు. ఫోన్ చేసినాక ఏమైందమ్మా ఏమన్నారు శివశంకర్ అనేసి అని అంటే ఇది కోర్టులో ఉన్న కేసు, నేను కోర్టులోనే చూసుకుంటాను అని చెప్పేసి అని శివశంకర్ అన్న నాతో అనడం జరిగింది. అదే విషయం నేను మాట్లాడింది. అయితే అదే విషయం నేను రజనీ అన్నకి చెప్తే అన్న సరేలే నేను ఏం చేస్తానో నాకు తెలియదు, సరే ఆయనతో మాట్లాడతానా లేకపోతే కేసు వేస్తానా లేకపోతే బయట కనబడితే తంతానా అది ఇది అని చెప్పేసి అని అన్నారు. నేను దానికైతే యాక్సెప్ట్ చేయను, ఎవరైనా కానీ. ఇప్పుడు ఒక జర్నలిస్ట్ గా ఉన్నటువంటి పర్సన్ ఏదైనా ఉంటే లీగల్ గా చూసుకోవాలి, ఏదన్నా కూడా ప్రూఫ్స్ అన్ని బయట పెట్టేసి పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అదే కదమ్మా మనం కూడా చేసేది. మనం కూడా అదే కదా. అదే విధంగా ఇప్పుడు నాగేంద్ర ఎత్తేంటి, సాయిదా బాను ఎత్తేంటి, వీళ్ళ మీద మనం అదే కదా పోరాడింది. వాళ్ళు ఎన్ని కామెంట్స్ పెట్టిండ్రు, చంపుతాను ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పేసి అని చాలా పెట్టిండ్రు. సరే అది కూడా ఇప్పుడు పక్కన పెట్టేస్తే ఇప్పుడు నేను అనేది ఏంటి అంటే నిజంగా ఈ టీం మల్లన్న అన్నయ్యతో నేను ఈ ఇంకో మ్యాటర్ కూడా చెప్పాను అక్క. నేను ఏంటంటే ఒక వరంగల్లో ఒక జీటీవీ న్యూస్ అనే ఒక ఆమె ఇట్లా నా గురించి మాట్లాడుతున్నారు, నా మీద కేసులు ఉన్నాయని మీరు అంటున్నారు కదా, కావాలంటే నేను ఏదైనా తప్పు చేసి ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆమె దగ్గరికి వెళ్లేదాన్ని కాదు, ఎందుకంటే ఫస్ట్ నేను అక్కడ దొరికిపోతానని భయం నాకు ఉండేదన్నా. మీరు ఇట్లా అనకండి నాకు ఇంకోసారి, మీరు నా మ్యాటర్ ని పట్టించుకుంటానంటే పట్టించుకోండి లేకపోతే ఇంకా వదిలేయండి అంతే. ఇంకా గానీ మీరట్లా నువ్వేం చేయకుండానే వీడియో పెట్టేస్తాడా, నువ్వేం చేయకుండానే పోలీసు వాళ్ళు ఇది చేస్తారా, పోలీసు వాళ్ళు దొంగలన్నా, నిజాయితీగా మాట్లాడేటోళ్ళని ఎవరినైనా కావాలనే బుక్ చేస్తున్నారు. సరే అందరు అలా ఉండరులేమ్మా, అందరు అలా ఉండరు, కొందరు ఉంటే ఉండొచ్చేమో గానీ. బట్ ఇక్కడ నేను అనేది ఏంటంటే తీన్మార్ మల్లన్న ఎవరైతే ఆపద అని చెప్పేసి అని క్యూ న్యూస్ మెట్లు ఎవరైతే ఎక్కుతారో వాళ్ళకి న్యాయం చేస్తారు అని చెప్తున్నారు. నేను ఈ విషయం కూడా ఇంటర్వ్యూ తీసి అన్న ఎందుకు ఆ పదజాలం వాడుతున్నారు అని చెప్పి నేను మాట్లాడడానికి గల కారణము, నెక్స్ట్ ఇక్కడ ఇంటర్వ్యూ తీసుకోవడానికి గల కారణము, నీకు ఎప్పుడైతే నేను సుదర్శన్ అన్న నెంబర్ ఇచ్చానో, నువ్వు ఎప్పుడైతే క్యూ న్యూస్ మల్లన్నకి కాల్ చేసి మాట్లాడావో, నువ్వేం చేయందే నీ మీద కేసులు ఉన్నాయా అని మాట్లాడారని చెప్పేసి అని ఈ విషయమే అడుగుదామని చెప్పేసానే నేను ఈ రోజు మళ్ళీ ఒక వార్త వస్తే కూడా మహానగరం పేపర్లో వస్తే అది చదివి నీకు లైవ్ లో కాల్ తీసుకోవడం జరిగిందమ్మా. సో నిజంగా కీ న్యూస్ ఎవరైతే ఉంటారో అంటే మీ దగ్గర కూడా నల్గొండ దగ్గర కూడా ఉంటారు కదా, ఎవరు కూడా దందాలకి పాల్పడరు, అంతే కదా. అందరూ మంచిగానే ఉంటారు, న్యాయం చేయడానికి, పేద ప్రజలకి న్యాయం చేయడానికి కీ న్యూస్ మల్లన్న మస్తు మామూలుగా చేయరు. అసలు మల్లన్న టీం బయలుదేరిందంటే అక్కడ న్యాయం 100% జరిగిపోవాల్సిందే. ఇంకా అంటే నాకు అర్థం కావట్లేదు నువ్వు చెప్పేది మంచి చెప్తున్నావా లేకపోతే ఏం చెప్తున్నావా అనేది. అక్కడ నేను చెప్పే మాటలు అర్థం చేసుకోండి, మల్లన్న టీం బయలుదేరిందంటే ఎక్కడ దందాలు ఉంటే అక్కడ మ్యాటర్ సెటిల్మెంట్ అయిపోవాల్సిందే, అంతే అంటావు. అంతే.
సో అమ్మ నీది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కదా, ఎంత పర్సెంటేజ్ అమ్మా నీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్? నా 84 అక్క. 84. అదే. సో ఓకే అమ్మా, నేను తర్వాత నన్ను డైరెక్ట్ గా మల్లన్న దగ్గరికి తీసుకెళ్లి నిలబెట్టిన నేను మల్లన్నతో ఫేస్ టు ఫేస్ ఇదే మాట అంటాను. ఏమని? నీ మీద కేసులు ఎందుకున్నాయి, నువ్వు జైలుకి ఎందుకు వెళ్ళినావు, అవన్నీ ఫాల్స్ కేసు అని నీ ఛానల్లో ఎందుకు వేసుకున్నావు అని అడుగుతా. నేను ఫేస్ టు ఫేస్ అడుగుతా. ఓకే ఓకే అమ్మా సక్కు, ఓకేనా? ఓకే అక్క. ఓకే అమ్మా. సో మల్లన్న గారు, ఇదన్నా నేను April 13న సుదర్శన్ అన్నకి జిఎస్ఆర్ శివరామకృష్ణ ఆ అన్న ఇస్తే నేను ఈ అమ్మాయిని కాల్ చేయమని చెప్తే మీకు కాల్ చేసింది. అది మీకు కూడా తెలుసు అన్న. ఇప్పుడు మీరు నా వీడియో కనుక చూసుంటే, మీ వరకు చేరుంటే కనుక నా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఆ అమ్మాయి నిజంగా మీకు కాల్ చేసిందా లేదా? వాట్సాప్ ఒకసారి, నాకు తెలిసి మీకు 100 కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి మేబీ చూడకపోవచ్చు, కానీ చూడాలి కదన్నా. సమస్య అనేది ఎవరైనా పంపించినప్పుడు ఆ సమస్యలను చూడడానికే కదన్నా మీరు క్యూ న్యూస్ ప్రశ్నించే గొంతుక అని చెప్పేసి అని పెట్టుకుంది. మరి అలాంటప్పుడు కేవలం భూముల గురించి, కేవలం బీసీల గురించి, కేవలం బడుగు బలహీన వర్గాల గురించే నాన్న? అంటే మహిళలు అవసరం లేదా అన్న? ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందని ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అన్న మల్లన్న వింటున్నావా? ఆ అమ్మాయి 84% ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అమ్మాయి. నేను ఒకటే చెప్తున్నా, నువ్వేం చెయ్యందే అలా పంపించాడమ్మా అనేసి అంటున్నావు కదా అన్న. ఆమె నిజంగా మంచిదో చెడ్డదో మీ టీంతో మీరు ఎంక్వైరీ చేసినా ఏం చేసినా అన్న, అది ఆమె పర్సనల్, ఆమె ఏమైనా చేసుకుంటుంది. ఒకవేళ మంచిదని నేను సర్టిఫికెట్ ఇవ్వట్లేదు, అట్ ద సేమ్ టైం చెడ్డది అని నేను సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. కానీ మీ దగ్గరికి ఒక సమస్య వచ్చినప్పుడు ఏం జరిగింది అని చెప్పేసి అని మాట్లాడాల్సింది పోయి కేసులు ఎందుకున్నాయి, నువ్వేం చేయందే నీకు వీడియో పంపించిండ్రా, అదా ఇదా అనేసి అంటున్నారు కదన్నా. ఓకే అన్న, ఇప్పుడు ఒక పడుపు వృత్తి చేసే ఆమె తన కడుపు కోసమో తన కుటుంబం కోసమో చేసుకుంటూ ఉంటుంది కదన్నా. సో ఇక్కడ ఆ అమ్మాయి మరి తప్పు చేసిందని మీరు క్వశ్చన్ వేశారా, లేకపోతే ఏం క్వశ్చన్ వేశారో నాకైతే తెలియదన్నా. మీరు న్యాయం చేద్దాం అనుకుంటే గనక ఏం చేయకుండానే కేసులున్నాయా అని ఒక ప్రశ్న అడిగారు. సరే, ఏం చేయకుండానే కేసులున్నాయా అనేది పక్కన పెట్టేద్దాము. ఏం చేసిందన్న ఆమె తప్పు? అసలు ఆమె కేసు నేను పట్టుకున్నాను, ఓకే, ఒక జర్నలిస్ట్గా, ఒక మహిళా జర్నలిస్ట్గా నేను కేసు పట్టుకున్న తర్వాత చాలా మంది నన్ను కామెంట్స్ అప్పటికప్పుడే నిమిషాల్లో ఐడీస్ ఓపెన్ చేసుకుంటూ కామెంట్స్ ఎలా పెట్టారో తెలుసా అన్న? నన్ను తిట్టినా నేను పట్టించుకున్నాను, ఎందుకంటే నేను తప్పు చెప్తే గనక తిట్టుకోనివ్వండి అని చెప్పేసి అన్నాను. ఒకవేళ వార్త నేను తప్పుగా చదివినా లేకపోతే లేనిది ఏమైనా విషప్రచారం చేసినా కానీ తిట్టుకోండి అని చెప్పేసి అని అనుకునేదాన్ని. కానీ ఇక్కడ ఒక మహిళా జర్నలిస్ట్గా ఉన్న నన్ను తిట్టడమే కాకుండా నా భర్తని, నా కుటుంబాన్ని చంపుతానని చెప్పేసి అని నా బిడ్డ 10 సంవత్సరాలు అన్న మల్లన్న, ఆడపిల్లలు నీకు కూడా ఉన్నారు కదన్నా, నాకు కూడా బిడ్డన్నా, నా బిడ్డని 10 సంవత్సరాల బిడ్డని నేను ఏదైతే కేసు తీసుకొని నేను రక్షించాల్సిన పోలీసులే రాబందులా మారితే అని చెప్పేసి అని ఒకటి క్యాప్షన్ తోటి థంబ్నెయిల్ పెట్టి చేశానన్నా. మరి నా బిడ్డ ఏం తప్పు చేసిందని చెప్పేసి అని, నా బిడ్డకి కడుపు చేస్తాను అని చెప్పేసి అని కామెంట్స్ పెట్టారన్న. ఈ విషయంలో ప్రతిరోజు ఎపిసోడ్స్ వైజ్గా నేను చేశానన్న. ఇక్కడ ఉన్న వరంగల్లో ప్రతి ఒక్కరికి తెలుసు, ఇక్కడ వర్క్ చేసేటువంటి కీ న్యూస్ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు అన్న. వాళ్ళు అడగండి కాకపోతే ఏంటి అని చెప్పేసి అని. మరి ఇంత నేను సుదర్శన్ అన్నకి నేను మెసేజ్ పంపించి సో నేను సీఈఓని జీటీవీటీఎస్కి అని చెప్పేసి అని, ఇలా సమస్య ఉంది అని చెప్పేసి అని మెసేజ్లతో సహా కామెంట్స్ ఏవైతే వాళ్ళు పెట్టారో యూట్యూబ్లో అవన్నీ పంపిస్తే దానికి రిప్లై లేదు. ఆ అమ్మాయి కాల్ చేసినా వాళ్ళతో ఎలా మాట్లాడారో మళ్ళన్నా మీకు తెలుసు, ఎలా మాట్లాడారో ఆ అమ్మాయితో అని చెప్పేసి అని. ఇక్కడ న్యాయం లేదు. అంటే ఒక మహిళా జర్నలిస్ట్, ఇప్పుడు ఆ అమ్మాయి తప్పు చేసిందో ఒప్పు చేసిందో పక్కన పెడితే, ఒక మహిళా జర్నలిస్ట్గా ప్రతి ఎవిడెన్స్ తోటి ఏవైతే న్యూడ్ వీడియో పంపించాడో, ఏవైతే మెసేజ్ చేశాడో వాట్సాప్ కానీ లేకపోతే నార్మల్ మెసేజ్ కానీ కాల్స్ కానీ ఏవైతే చేశారో ఆ అమ్మాయి మీద కిలాడి లేడీ అని ప్యాంప్లెట్ కొట్టించాడన్నా. వాటన్నిటిని నేను నా ఛానల్లో చూపించుకుంటూ ఎపిసోడ్స్ వైజ్గా చేసుకుంటూ ప్రతి ఒక్క కామెంట్ని కూడా నేను ఏదన్నా అనుకోని నేను నిజాయితీగా వెళ్తున్నానంటే 20 లక్షలు తీసుకున్నామని చెప్పేసి అని నా మీద నింద వేశారన్న. నిజంగా ప్రూవ్ చేస్తే నేను చదువుకున్న సర్టిఫికెట్లన్నీ చింపేస్తానని చెప్పేసాను. ఇప్పుడు ఈ లంచం ఇస్తుంటే ఈ రోజులలో గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే లంచం తీసుకుంటున్నారో నిమిషాల్లో పట్టుకుంటున్నారన్న. కానీ ఇక్కడ మరి నిజంగా నాకు ఫోన్ పే ద్వారానో లేకపోతే క్యాషో లేకపోతే ఇంకేదో నేను ఫోన్ మాట్లాడింది రికార్డింగో ఏదో ఉండాలి కదన్నా వాళ్ళ దగ్గర.
కానీ ఏవీ లేవు, ఏది నిరూపించలేదు. ఫస్ట్ లో అన్నారు ఆ అమ్మాయికే సపోర్ట్ చేస్తున్నావు, ఇతను పాపం ఎందుకు అతన్ని పరువు తీస్తున్నావు అంటే నేను పరువు తీయలేదన్నా. అసలు నిజంగా మీకు ఆ వీడియో పంపిస్తే మీరు చూస్తే గనక జిఎస్ఆర్ బ్రదర్ చూసిండ్రు, డిలీట్ చేసేయండి అని చెప్పేసి అనేసి అన్నారు. అంటే ఒక మొగ అతను పంపించినటువంటి వీడియో ఏదైతే ఉందో ఇంకొక మొగతను చూడడానికి అసహించుకున్నాడన్న, అలాంటిది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అమ్మాయికి పంపించాడని చెప్పేసి ఆ అమ్మాయికి న్యాయం జరగట్లేదని పోలీస్ స్టేషన్ లో నా దగ్గరకు వచ్చినప్పుడు విత్ ఎవిడెన్స్ తోటి యాజ్ పర్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ తోటి నేను ఏది చించకుండా బ్లాక్ అండ్ వైట్ లో బ్లర్ చేసుకుంటూ ఇంతగానం న్యూస్ చేసుకుంటూ ఎపిసోడ్స్ వైజ్ గా నేను న్యూస్ చేసి పోలీస్ స్టేషన్ లో వెళ్ళినప్పుడు SHOలో కనీసం ఎఫ్ఐఆర్ చేయకపోతే సిఐ సత్యనారాయణ సార్ తోటి ఏంటి సార్ మేము చనిపోయిన తర్వాత చేస్తారా, ఆ తర్వాత జర్నలిస్ట్ కి న్యాయం చేసినటువంటి పోలీస్ అని చెప్పేసి హెడ్లైన్స్ రాపించుకుంటారా అని చెప్పేసి గాలిబ్ సార్ ఎస్ఐ సార్ తోటి సిఐ సార్ తోటి గొడవ పడితే అప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ అన్నిటితోటి కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేయించాను. 3 months తర్వాత అన్నా. ఇంత చేసిన తర్వాత నేను ఈరోజు ఎందుకు ఇంత ఆవేదనగా మాట్లాడుతున్నాను, ఎందుకు ఈ మహానగరం పేపర్ లో చదువుతున్నాను అంటే ఈ సక్కు రూపావతిని మీ దగ్గరికి నేను కాల్ చేయమని చెప్పేసి అని పంపించినప్పుడు ఎలా రెస్పాండ్ అయ్యారన్నా మీరు? కేవలం ల్యాండ్ విషయాలైనా మీరు రెస్పాండ్ అయ్యేది? కేవలం మిల్క్ విషయాల్లోనేనా మీరు రెస్పాండ్ అయ్యేది? కేవలం దళితుల విషయాల్లోనేనా మీరు రెస్పాండ్ అయ్యేది? కేవలం బీసీల విషయాల్లోనే మీరు రెస్పాండ్ అయ్యేది? మరి మహిళా జర్నలిస్టులు ఎంతమంది పనిచేసే దగ్గర లైంగికంగా శారీరకంగా రాజకీయాలు చేస్తూ ఎంతమంది హింసిస్తున్నారో మీకు తెలియంది కాదు కదన్నా. హైదరాబాద్ లోనే ఉంటున్నారు కదా, ఎంతమంది మహిళలు, సరే కొంతమందిగా విచ్చలవిడిగా ఏదో చేస్తూ ఉంటారు, నేను వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, కానీ వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుందామని చెప్పేసి అని ఛానల్స్ లోకి వస్తే అతి కొద్ది మంది మహిళా జర్నలిస్టులు ఉంటే ఎంతమంది నిజాలు బయట పెడుతుంటే ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారన్నా. ఈ రోజు రంగనాథ్ హైడ్రా ఏదైతే మొదలు పెట్టేసి బడా బాబులది ఏదైతే బిల్డింగ్స్ కూలగొడుతున్నారో ఆ రంగనాథ్ సార్ మీద కూడా నాకు లింకులు కట్టేసి పడుకుంటావా వస్తావా అని చెప్పేసి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో నువ్వు నచ్చావంట వస్తావా పడుకుంటావా అని చెప్పేసి అని డబ్బులు పడేస్తాడట నీ మొక్కాన అని చెప్పేసి అని ప్రతి ఒక్కరు ఇక్కడున్న సిఐ తోటి ఎస్ఐ తోటి అక్కడ ఉన్నటువంటి పాలకవీడి ఎస్ఐ తోటి పడుకుంటావా అని చెప్పి డబ్బులు పడేస్తారని చెప్పేసి అని నీ బిడ్డతో పండుకొని ఇప్పుడు 10 సంవత్సరాల పిల్లలతో పడుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అని ప్రతి ఒక్క మాట మాట్లాడుతూ ఉంటే ఎవరన్నా మీరు ఇప్పుడు వాళ్ళకి చెప్పారు కదా మీరు రజనీ అన్న నాకు కాల్ చేసిండు నిన్న, మరి మాట్లాడుతూ ఉంటే నాతో ఫోన్ మాట్లాడుతుంటే ఈ విషయం నేను చెప్తూ ఉంటే చెల్లమ్మ నేను మళ్ళీ చేస్తాను ఫ్రెండ్ వచ్చిండ్రు అన్నారు. ఆ అన్న ఇప్పటి వరకు కూడా చేస్తారేమో అని చెప్పి చూశాను, ఇప్పటిదాకా కాల్ నాకు చెయ్యలేదు. అంటే నేను ఈ సమస్య అంతా అసలు ఏం జరిగింది, ఆ సక్కు రూపావత్ మల్లన్నకి ఏ విధంగా కాల్ చేసింది, నేను ఏ విధంగా సుదర్శన్ అన్నకి వీడియోస్ పంపించాను, ప్రతి ఒక్కటి ఆధారాలతో సహా నేను చూపించగలనన్నా. మీకు కాల్ చేసింది ఆ అమ్మాయి నెంబర్ ఎందుకు బ్లాక్ చేసుకున్నారన్నా? ఈరోజు మహిళా జర్నలిస్టులు రావట్లేదన్నా ఎక్కువగా, సరే నేను నా కోసం పోరాడట్లేదన్నా, మిగతా వాళ్ళు రావాలనుకుంటున్నారన్నా జర్నలిజానికి, కానీ ఆ మహిళలు ఈ విధంగా చేస్తూ ఉంటే సరే నా భర్త అంటే సపోర్ట్ చేస్తూ సరే ఏమనట్లేదు కాబట్టి నేను ముందుకు దూసుకొని వెళ్తున్నాను, నేను నిజంగా నిజాయితీగా వెళ్తున్నాను కాబట్టి పోనీ భర్త చెప్పినా కూడా నేను సరిగ్గానే ఉన్నాను అని చెప్పేసి నేను ముందుకు వెళ్తూ ఉంటాను. చెప్తున్నాను కదా, నేను దేనికి భయపడను, చావుకి భయపడను, దేనికి భయపడను. ఆల్రెడీ సగ జీవితం అయిపోయిందన్నా, ఇంకా ఇప్పుడు భయపడడం ఏందన్నా? సో నేను ముందుకు వెళ్తున్నాను. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే రజనీ అన్న ఎవరో బస్ స్టాండ్ లో ఉండి సమస్య పాపం ఇబ్బంది పడుతున్నారు అది ఇది అని చెప్పేసి అని చేశారు. మరి ఇక్కడ కీ న్యూస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను ఇన్ని వీడియోస్ పెడుతూ ఉంటే ప్రెస్ క్లబ్ లో ప్రతి ఒక్కరికి తెలుసన్నా. మరి ఏంటి అని చెప్పేసి అని నా దగ్గర ఉన్నటువంటి బ్రదర్ కి కెమెరామ్యాన్ కి కాల్ చేసి ఏంటి బ్రదర్ ఏదో న్యూస్ వస్తుంది ఏంటి అని చెప్పేసి అని కాల్ చేసినా కానీ చెప్పినా కానీ అన్నా ఇట్లా అవుతుందన్నా అది ఇది అని చెప్పేసి అని ఇక్కడ ఉన్నటువంటి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చెప్పేదాన్ని కదన్నా మ్యాటర్. చెయ్యలేదు ఎవరు. పోనీ ఆ అమ్మాయి చేస్తే ఆ అమ్మాయి నెంబర్ బ్లాక్ చేసుకున్నారు. నేను ఇక్కడ ఒక్కటే అడుగుతున్నానన్నా, ఓన్లీ మీరు పాల గురించే పట్టించుకుంటారా, ఓన్లీ భూముల గురించే పట్టించుకుంటారా? ఎందుకన్నా మహిళల మీద ఎంత అత్యాచారాలు జరుగుతున్నాయి. చిన్న పిల్లలు, నడి వయసులో ఉన్న వాళ్ళు, చదువుకునే పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు, ఇంతమందిని పొట్టున పెట్టుకుంటున్నారే కొందరు. ఎందుకన్నా ఇవన్నీ జరుగుతున్నాయి? వీటన్నిటి మీద మీ గలం ఎందుకు ఇప్పరన్నా? ఎంతసేపు చూస్తే మన దళిత బిడ్డలు అని చెప్పేసి అని దళిత బిడ్డలు అనే మాట్లాడతారు. మరి మిగతా వాళ్ళందరు బిడ్డలు కాదా అన్న? ఏ క్యాస్ట్ లో ఉన్నా కానీ ఎంతసేపు చూస్తే బీసీలని మాట్లాడతారు, ఎంతసేపు చూస్తే కంట్రీ మిల్క్ అని మాట్లాడతారు, ఇంకేదో మాట్లాడతారు.
మీరు మంచి చేస్తున్నారు కావచ్చు, కానీ మహిళలకు ఎంతమంది సమస్యలుంటే ఎంతమందికి మీరు న్యాయం చేశారన్నా? ఈ సక్కు విషయంలో ఎందుకు మీరు బ్లాక్ చేసుకున్నారు? ఈ క్వశ్చన్ నేను అడగదలుచుకున్నాను మిమ్మల్ని. ఈ వీడియో కనుక మీ దగ్గరికి వస్తే దయచేసి మొన్న కీ న్యూస్ లో పెట్టుకున్నారు కదా, జీ న్యూస్ లో పెట్టి శివశంకర్ ఏదైతే మాట అన్నారో ఇంకో 13 నుంచి 15 వరకు అట, అది మళ్ళీ ఎంబీబీఎస్ ఎన్రోల్ చేస్తారు అని చెప్పేసి అని మీరు అన్నారు కదా, మరి ఆ పదం ఎందుకు వచ్చిందన్న? మిస్టేక్ రావద్దు కదా. ఇప్పుడు మనిషి అన్నాక మిస్టేక్స్ వస్తుంటాయి కదా, మళ్ళీ తర్వాత మీరు షార్ట్లో చేసినప్పుడు ఎందుకు కట్ చేసేసుకున్నారన్నా? మనిషి అన్నా, తప్పులు చేసేది మనిషే, మానవ మాత్రం అన్నా. మనం భగవంతులే తప్పులు చేస్తారని చెప్పేసి మన భగవద్గీతల్లో అన్నిట్లలో ఉన్నాయి కదా, మరి మనం చేయకపోతే తప్పులు ఎవరు చేస్తారన్నా? తప్పు చేసినప్పుడు తప్పు సవరించుకొని ముందుకు వెళ్ళాలి. ఆయన అక్కడ చేసిందేమే మిస్టేక్ లో మాట్లాడిండ్రు. నేను చెప్తున్నాను కదా, శివశంకర్ ఏమి నాకు చుట్టం కాదు, నువ్వేం నాకు శత్రువు కాదన్నా. గతంలో మీ వీడియోస్ చాలా చూసాను నేను, ఎంతో మందికి న్యాయం చేశారు. కానీ ఇప్పుడు ఏమైందన్నా? ఏమన్నంటే బీసీలు అంటారు, ఏమన్నంటే దళితులు అంటారు, ఏమన్నంటే లేకపోతే ఇంకేదో అంటారు. చెయ్యండి అన్న, న్యాయం అందరూ చేయండి, కానీ అట్ ద సేమ్ టైం మహిళలకు కూడా న్యాయం చేయండి అంటున్నా. నా వీడియోలో మీరు కామెంట్స్, మీకు టైం ఉండదన్నా, మీ కింద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చదివించండి. చదివిస్తే ఎమ్మెల్యే మన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మీద కూడా ఇంకా వద్దన్న, ఇవన్నీ నేను మాట్లాడలేనన్న, నా చదువు సంస్కారం అడ్డొస్తుందన్న. ఇంత నీచంగా మాట్లాడితే నేను గతంలో కూడా నేను వీడియోస్ చేసినప్పుడు మన మంత్రి సీతక్క, మంత్రి కొండా సురేఖ వీళ్ళని ప్రశ్నిస్తూ మరి మన సమ్మక్క సారక్క జాతర టైంలోనే మరి వాళ్ళు ఈమెకు న్యాయం చేస్తారా చూడాలి అదే అని చెప్పేసి అని ఎన్ని వీడియోస్ అన్నా, ఎన్ని ఎపిసోడ్స్ అన్నా, ఒక్కసారి మీ కింద ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చూపించండి, కామెంట్స్ చదివించండి. నీచమైన కామెంట్స్ అన్నా, కనీసం ఎవరు కూడా కడుపుకి అన్నం తినే వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు. డిఫరెంట్ ఐడీస్ చేసుకొని నేను ఇప్పటి వరకు కేసు పెట్టినా కూడా సైబర్ క్రైమ్ లో ఎవరు పంపుతున్నారు కామెంట్స్ అని చెప్పేసి కూడా ఇంతవరకు బయట పెట్టలేదంటే ఎక్కడి నుంచి రాజకీయం నడుస్తుందన్నా? మీరు ఒక గౌరవప్రదమైనటువంటి ఎమ్మెల్సీ వృత్తిలో ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ ఓట్లు వేస్తే మీరు గెలిచిన మీరు పదజాలం ఎలా మాట్లాడాలన్నా? మీ దగ్గర కామెంట్స్ చూస్తున్నారు కదా, ఎన్ని కామెంట్స్ పంపిస్తున్నారు కదా అందరూ. భాష మార్చుకో మల్లన్నా, భాష మార్చుకో అంటే భాష ఆ విధంగానే మాట్లాడితే సబ్స్క్రైబర్స్ వస్తారు, వ్యూస్ వస్తారు అని చెప్పేసి అని ఏం చేస్తున్నారో ఏమో నాకు తెలియదు. కానీ దయచేసి ఒక చెల్లిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, విష ప్రచారాలు నిజంగానే నింపకండి అన్న. దళితులని చెప్పేసని ఇంకేదో అని చెప్పేసని ఇవన్నీ కాదన్నా. ఒక జర్నలిస్ట్గా ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా పనిచేయండి. మీరు మిమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారన్న, మీ అభిమానులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఆ అభిమానం ఎందుకు తగ్గిపోతూ వస్తుంది అది మీకే తెలియాలి. కానీ ఒక్కటే, నేను మాట్లాడింది ఏమైనా మీకు తప్పుగా అనిపించినా ఏమనిపించినా కానీ మీరు తర్వాత మొన్న వేశారు కదా నా క్లిప్పింగ్ చిన్నది కట్ చేసి, ఏది నన్నేమీ అనలేదన్నా, మిమ్మల్ని నేనేమనట్లేదు. సో ఇక్కడ ఏమన్నారంటే ఆయన నమ్ముకుంటే ఆగమైపోతారు అనేసానంటే ఇప్పుడు ఇంటర్వ్యూ చేసిన నేను ఆగమవుతానన్నా? నేను చెప్తున్నా కదన్నా, నా ఇంట్లో నా తమ్ముడో నా అన్ననో లేకపోతే నా భర్తనో ఎవరు తప్పు చేసినది తప్పే అని చెప్తానన్నా. దట్ ఈజ్ మై క్యారెక్టర్. ఎందుకంటే ఉంది కదా, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పిండ్రు. అంటే ఎక్కడైతే అధర్మం పేటరేగిపోతుందో ధర్మాన్ని రక్షించడం కోసమని ప్రతి యుగంలో కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే జన్మిస్తాను అని చెప్పేసని మన భగవద్గీతలో చెప్పారు కదా. సో అలాగే నేనేమనుకుంటానంటే ధర్మో రక్షిత ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనని రక్షిస్తుంది అని చెప్పేసి నమ్మేటువంటి మహిళనన్నా. ఏదో డబ్బులు సంపాదించాలి, మోచేతి నీళ్లు తాగాలి, వాడి దగ్గర డబ్బులు దుబ్బాలి, వీడి దగ్గర డబ్బులు దుబ్బాలి అనే క్యారెక్టర్ నాది కాదు. చూసుకోండి, నా ఎపిసోడ్స్ అన్ని చూడండి. మీరు బిజీ ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నారు, ఒక గ్రేట్ జర్నలిస్ట్గా ఉన్నారు. నా వాట్సాప్లో అందరూ కూడా చాలా మంది కీ న్యూస్లో చిన్న బిట్ వచ్చిందంటే గ్రేట్ సూపర్, అసలు నీ ఛానల్ కీ న్యూస్లో వచ్చింది అనేసానంటే అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. సో నేను కూడా చాలా అంటే అంత గొప్పగా నేనేం ఫీల్ అవ్వనన్నా. ఎందుకు ఫీల్ అవ్వను అనేసానంటే నిజాలు చెప్పి జనాల్ని ఎడ్యుకేట్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా ఓకే గ్రేటే, కాదని చెప్పట్లేదు. కానీ ఎక్కువగా మీ కామెంట్స్ చూస్తుంటే మరి అక్కడ వచ్చినటువంటి ఎవరో మీరు ఒక కామెంట్ చదివినరు, ఏదో ఒక అతను పెట్టిండ్రు అని చెప్పేసి అని దాన్ని లీడ్ తీసుకొని అప్పటికప్పుడే ఆ చిన్న బిట్ ఎలా వచ్చిందన్న, ఆ చిన్న బిట్ ఎలా పెట్టిండ్రు అంటే ఆల్రెడీ
మీరు కట్ చేసుకొని క్లిప్ దగ్గర పెట్టుకొని ఎవరో మెసేజ్ పెట్టినట్టుగా ఆ మెసేజ్ చదివినట్టుగా చేసుకొని మళ్ళీ ఆ కామెంట్స్ మొత్తం ఎందుకన్నా డిలీట్ చేసిండ్రు? ఆల్రెడీ మీరు క్లిప్పింగ్ కట్ చేసుకున్నారన్న, కట్ చేసుకొని ఆ కామెంట్ ఎవరో పేరు చదివిండ్రు, ఆ పేరు చెప్పిండ్రు, తర్వాత మళ్ళీ నేను చూస్తే ఆ కామెంట్ ఒక్కటి కూడా లేదు. మరి అవన్నీ డిలీట్ చేసుకున్నారు. ఎందుకన్నా కామెంట్ ఎందుకు డిలీట్ చేసుకున్నారు? దయచేసి ప్రజలందరికీ న్యాయం చేయండి అన్న. బీసీ వాళ్ళనో లేకపోతే మన దళిత బిడ్డలని చెప్పేసాను అన్న. ఎస్టీ వాళ్ళే కాదన్నా, ఓసీలలో కూడా పాపం తిండి తినడానికి లేనటువంటి పర్సన్స్ ఉన్నారు. జాబ్స్ రాకుండా బై మార్క్స్ తెచ్చుకున్నా, ర్యాంకులు తెచ్చుకున్నా కూడా వాళ్ళకి ఉద్యోగాలు రానటువంటి పర్సన్స్ ఉన్నారు. ఒక ఎమ్మెల్సీ పర్సన్గా మంచి గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉన్న మీరు ప్రతి ఒక్కరికి న్యాయం చేయండి అన్న. ఎట్ ద సేమ్ టైం సక్కు లాంటి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క మహిళకి నేను కూడా ప్రతి నా కామెంట్స్ నీచమైన కామెంట్స్ వచ్చాయన్న. పోనీ నేను గుండె ధైర్యంతో మొండిగా ముందుకెళ్తున్నానన్నా. మరి ఇలాంటి కామెంట్స్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు వద్దు, ఆ వృత్తి వద్దు అని చెప్పేసి అంటే గనక వాళ్ళు అక్కడే ఆగిపోతే కేవలం మగవాళ్లే రాజ్యం వెళ్తారా అన్న? మరి మహిళలన్నా వంటింటికే పరిమితం అయిపోవాలా? ఎట్లాగో జాబులు చేసే వాళ్ళు ఇంట్లో వంటలు చేసుకోవాలి, ఇటు వచ్చి ఉద్యోగాలు చేయాలి. సో ఇలా కామెంట్స్ పెడుతూ ఇలా చంపుతా అని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు నేను చేసిన ఎపిసోడ్స్ ద్వారా. ఇక వాళ్ళు వంటింటికే పరిమితం అన్న. నీకు కూడా ఆడపిల్లలు ఉన్నారు కదన్నా, కాస్తైనా ఆలోచించాలి కదా. కానీ ఇంకొకటి, ఒక సిస్టర్గా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి భాష మార్చుకోండి. ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉన్న మీరు మల్లన్న గారు భాష మార్చుకోండి అన్న. ఇక్కడ రేవంత్ అన్ననే నేను మీకు నచ్చకపోతే సరే ఓకే, నేను సీఎం కాబట్టి కనీసం ఆ కుర్చీకైనా మర్యాద ఇవ్వండి అని చెప్పేసి రేవంత్ అన్ననే అన్నాడు కదన్నా. మరి మనం ఒక జర్నలిస్ట్గా నీచమైన మాటలు మాట్లాడదామన్నా? వ్యూవర్స్ చూడాలి, ప్రేక్షకులు చూడాలి, మనని ఛానల్ని ఆదరించాలి అని చెప్పేసి నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడదామన్నా? ఎక్కువ వ్యూస్ వెళ్ళాలని చెప్పేసి ఇదా అన్న జర్నలిజం? చెప్పండి అన్న. మీరు కొన్ని వందల మందికి, కొన్ని లక్షల మందికి ఆదర్శంగా ఉండాల్సిన ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఒక గొప్ప స్థాయిలో ఉన్నటువంటి మల్లన్న పదజాలం ఇదా అన్న మాట్లాడేది? దయచేసి మీ పదజాలం మార్చుకొని ప్రజలందరికీ ఈ భూముల గురించో, బీసీల గురించో, బడుగు బలహీన వర్గాల గురించో, లేకపోతే మిల్క్, కంట్రీ మిల్క్, లేకపోతే ఇంకేదో అవేవో ఇలాంటి వార్తలే కాదన్నా. సో మహిళలు ఈ సక్కు రూపావతో, లేకపోతే నేను కూడా నా కామెంట్స్ ఏ విధంగా పెట్టారన్నది, ఎవరైతే జర్నలిజానికి రావాలి అనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి మీరు న్యాయం చెయ్యాలని మనస్ఫూర్తిగా మా జీ న్యూస్ గంగా ప్రవాహం నుంచి వేడుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.